హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్. ఈరోజు మనం వీడియోలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మటన్ గ్రేవీ కర్రీ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అరకిలో మటన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మటన్లోకి ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 లవంగా, యాలకులు, చెక్క, బండ పువ్వు, సాజీరాని యాడ్ చేసుకున్నాను. మీరు మీ దగ్గర ఉన్నవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలను యాడ్ చేసుకుని అంతా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీరను వేసి మరోసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకొని మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ మీరు మటన్ని తీసుకునేటప్పుడు మంచి మటన్ని చూసి తీసుకోవాలండి. మటన్ మంచిగా ఉంటేనే కర్రీ టేస్టీగా తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మటన్ని 10 to 15 మినిట్స్ మటన్ నుండి వాటర్ రిలీజ్ అయ్యి మగ్గేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మటన్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలా మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ని 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే మరొక గ్లాస్ వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. మటన్ని 10 to 15 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మటన్ నుండి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలా ఓసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని మరోసారి అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే గుమగుమలాడే మటన్ గ్రేవీ కర్రీ రెడీ. ఇది రైస్లోనికి, చపాతీలోనికి, బిర్యానీలోనికి పెట్టుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కుక్కర్ లేకుండా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో మీరు ఓసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్లో చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.